వాళ్ళ చిన్న చెల్లెలకి మా ప్రేమ విషయం తెలిసిపోయేసరికి అది ఫోన్ లాగి పెట్టేసుకుంది. ఇందుని ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి కూడా లేకుండా పోయింది. నువ్వేం ఫీల్ అవ్వకరా బావా, ఇందుని ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోదాం. హైదరాబాద్లో ఉండగానే మనం ఏం చేయలేకపోయాం. ఇక్కడ ఇందుని కిడ్నాప్ చేయడం అంత తేలిక అనుకుంటున్నారా? పెళ్లి కూతురు కాబట్టి ఎప్పుడు చుట్టూ జనం ఉంటారా, నలుగులు మెహందీలు అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మరి ఏం చేద్దామని నీ ప్లాన్? కిడ్నాపే చెయ్యాలి, కానీ ఇందుని కాదు, ఆ నందుగాన్ని. వాణ్ణి కిడ్నాప్ చేసి ఏం చేస్తావురా? రే, పెళ్లి ఆగాలి అంటే పెళ్లి కూతురే కిడ్నాప్ అవ్వాల్సిన అవసరం లేదురా. పెళ్లి కొడుకు కిడ్నాప్ అయినా పెళ్లి ఆగిపోతుంది. నువ్వు సూపర్ మామా, మంచి ఐడియా. కానీ వాడిని ఎలా కిడ్నాప్ చేస్తావు? ఇవాళ రాత్రికి మనం ఆ రిసార్ట్లోకి దొంగచాటుగా వెళ్తాం. అదును చూసి ఆ నందుగాన్ని కిడ్నాప్ చేసేద్దాం. వాడే లేకపోతే రేపు పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం. బాబోయ్, బావా ఏంటి వాళ్ళ ఇంత విచిత్రం జరుగుతోంది? ఫస్ట్ టైం నువ్వే నాకు కాల్ చేసావు. ఏంటి ఫోటోలు? చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేసావా? క్యూట్ గానా? అక్కడ నన్ను ప్రాంక్ చేసి అందరి ముందు నన్ను బఫూన్ని చేసింది కాక వాటిని ఫోటోలు తీసి పంపిస్తావా? బావంటే ఆ మాత్రం ఆట పట్టించకుండా ఉంటామా ఏంటి? ఈ ఆటలన్నీ కట్టిపెట్టు, నాతో వద్దు. ఎవరు తీశారు ఈ ఫోటోలు? పెళ్లిలో అలా అలా జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ నాకు నచ్చవు. మర్యాదగా అవన్నీ డిలీట్ చేయమను. ఏంటి డిలీట్ చేసేది? ఆ ఫోటోల్లో మీరెంత క్యూట్ గా ఉన్నారు. అసలు మన ఫ్యామిలీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో ఈ ఫోటోలు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో, అలాంటి పని చేసావంటే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానంటే చెప్పు. ప్లీజ్ డిలీట్ చేసే. అదేంటి బావా టక్కున తగ్గిపోయా? పిచ్చోళ్లతో వాదించి ప్రయోజనం లేదు కదా, అందుకే. హలో, నేను పిచ్చిదానా? సరే అయితే గ్రూప్ క్రియేట్ చేసి అందరికి పంపుతా. ఏం చేసుకుంటావో చేసుకోపో, రాక్షసి. అగ్రజా, లేగు లేగు, మంగళ స్నానానికి రెడీ అవుదు గాని. మంగళ స్నానమా? మంగళ స్నానం ఏంట్రా? వచ్చి రాగానే స్నానం చేశాను కదా. ఎందుకు నవ్వుతున్నారు? స్నానానికి మంగళ స్నానానికి తేడా తెలియని వారిని చూసి నవ్వకేం చేస్తారు? బ్రదరు చూడండి, మంగళ స్నానం గురించి తెలియని మనిషికి పెళ్లి చేయబోతున్నారు మీరు. రేయ్ రూతర్, ఇదిగోండి మీ బాసిజం అంతా ఆఫీస్లో పెట్టుకోండి. నేను ఇక్కడ మీ పెళ్లికి వచ్చిన గెస్ట్ని. అయినా మంగళ స్నానం గురించి తెలియని మనిషికి ఇంత కోపం రాకూడదు. రేయ్ నీకేమన్నా పిచ్చారా? ఊరికే నవ్వుతావేంటి? అగ్రజా, అసలు మంగళ స్నానం అంటే ఏమనుకుంటున్నావు? మంగళవారం చేసే స్నానమా? అయినా ఈరోజు మంగళవారం కాదే. సుధీర్, నా వల్ల కాదు. గోడకు తల బాదుకుని చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ముందు రూతర్, ఫ్రస్ట్రేట్ అవ్వకు. పాపం, ఎప్పుడైనా పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. రేయ్, నన్ను చూస్తే అందరికీ కామెడీ అయిపోయిందరా? వచ్చిన దగ్గర నుంచి నన్ను చూసి కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సీరియస్ చెప్తున్నా. ఈ మంగళ స్నానం అంటే ఏంటో చెప్పి తగలడండి. అగ్రజా, అదేం లేదు. నేను చెప్తా. ఏం లేదు బాసు, ఇప్పుడు నువ్వు ఈ పంచని ఆగు, ఇలా ఇలా చుట్టుకుంటావన్నమాట. ఈ పాయింట్ ఇలా లాగేస్తారన్నమాట. అరవకు. మంగళస్నానం అంటే ఏంటో చెప్తున్నావు, ఒకసారి హ్యాండ్స్ అప్. మెంటల్, ఏం చేస్తున్నారా? నువ్వేంటి చేతులు అడ్డు పెట్టుకున్నావు? పద, మంగళస్నానం అంటే ఏంటో చూపిస్తాను. ఏంట్రా నువ్వు చూపించేది? చంపేస్తాను నిన్ను. బాసు, ఆవేశపడకు. మంగళస్నానం అంటే బాత్రూంలో చేసే స్నానం కాదు. చక్కగా ఆరు బయట కూర్చోబెట్టి ముత్తైదువులు అత్తవరసైన వాళ్ళు నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. వాట్?
యా ఆడాళ్లతో స్నానం చేయిస్తారా? నో నో, ఇవన్నీ కుదరవు. క్యాన్సిల్. ఇది ఆఫీస్ లో పెట్టే మీటింగ్ అనుకున్నారా మీ ఇష్టాన్ని క్యాన్సిల్ చేయడానికి? ఆచారం బాబు. నా గ్రహచారం రా. అబ్బా, ఆచారాలు తెలియవు గాని గ్రాచారాలన్నీ బాగా తెలుసన్నమాట. అవన్నీ ఓల్డ్ ఆచారాలు. క్యాన్సిల్ క్యాన్సిల్. అంతా మీ ఇష్టం కాదు బాబు. ఆల్రెడీ అక్కడ అమ్మలక్కరు వెయిటింగ్. పదండి పదండి. ఏంట్రా పదండి, నేను రాను. సుధీర్, ఏంట్రా ఇంత లేటు? లేదు సుధీర్ది కాదు, ఇదిగో ఈ నసధీరుడు. నానా, ఈ మంగళ స్నానాలవి నాకు ఇష్టం లేదు. క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయడం ఏంట్రా? ఇవన్నీ మన ఆచారాలు. ఆచారం గురించి అరగంట క్లాస్ పీకడం కూడా అయింది. కావాలంటే ఇక్కడే బాత్రూంలో ఇంకోసారి స్నానం చేసుకుంటా. ఆడవాళ్ళు స్నానం చేయించడం ఇవన్నీ నాకు కుదరవు. రే, మరీ సిగ్గుపడిపోతున్నట్టున్నాడు. అవన్నీ ఇచ్చేయండి. మీరు పన్నీనిచ్చినా చొక్కా తొడిగినా నేను మాత్రం మంగళ స్నానానికి ఒప్పుకోను. ఇందాకటి నుంచి ఇలాగే సతాయిస్తున్నాడా? ఆ, వీడు మాటలతో వినడు గాని ఎత్తుకొచ్చేయండి. ఓకే. రేయ్, వద్దురా. నానా, వద్దురా. ఏం పర్లేదు, వద్దు, దించండి రా. నువ్వు రా. మీరెంత అరిచి గోల పెట్టినా వద్దురా. వదిలే ప్రసక్తే లేదు. దింపండి రా. అన్నయ్య ఉండన్నయ్య. అన్నయ్య నిన్నిలా కాదు. రేయ్, వద్దు. అరే, ఉండు. దింపరా. రేయ్, వదలరా. కూర్చో 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 అన్నయ్య. రేయ్, అన్నయ్య వద్దు, కూర్చో. వదలరా. వదులు. అన్నయ్య సైలెంట్ గా ఉండు. రే, కూర్చో. అమ్మా, పెళ్లి కొడుకు వచ్చేసాడుగా, కానివ్వండి. అబ్బాయి ఆ బనియంతి. నేను తీను. అరే, నలుగు పెట్టాలంటే బనీనుంటే ఎలా? చెయ్యబ్బాయి. నేను తీయను. అయ్యో, మేమేం దిష్టి పెట్టంలే అబ్బాయి, తీ. నానా, వాట్ ఈస్ దిస్? సర్లేమ్మా, వీడు మరీ సిగ్గుపడుతున్నాడు. అలాగే నలుగు స్టార్ట్ చేయండి. పెళ్లి కూతురు దగ్గర కూడా ఇలాగే సిగ్గుపడతావా ఏంటి? మరి ఏడిపించకండి, ఎప్పటికే బెక్క చచ్చిపోయి ఉన్నాడు. మేమేమైనా లేనివంటున్నావా ఏంటి? మేనమామని వచ్చి అబ్బాయి కాలికి మెట్టిని తొడగమనండి. రే సుధీర్, ఎక్కడ్రా మీ మామ? మామా, ఓ కోటి మామా, త్వరగా రా. ఏంటలుడు? అన్నయ్య కాలికి మెట్టె తొడగాలంట. నేనా? ఇక నలుగు స్టార్ట్ చేద్దాం. అది ఇవ్వండి, నేనే రాసుకుంటాను. ఏంటి, నువ్వు రాసుకుంటావా? ఇదేమన్నా పౌడరా ఏంటి నువ్వే రాసుకోవడానికి? నలుగు పిండి మేమే రాయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు అదోలా ఉంటుంది, నేనే రాసుకుంటా. ఎలా ఉంటుందో చూద్దాం, రాయండి. చాలండి. వద్దు, చాలు. ఆగబ్బాయి, ఇక్కడ కూడా రాస్తాను. ఏం చేస్తున్నారు? ఈ పెళ్లి నిశ్చయమైన దగ్గర నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏమీ చేయలేకపోయారు. నేనేదైనా అంటే నన్ను చంపడానికి వస్తారు. ఇప్పుడు చూడు, పెళ్లి కొడుకును కూడా చేసేస్తున్నారు. రేపు పెళ్లి కూడా చేస్తారేమో. నన్ను అలా చూడకే బాబు, మీరు చూసుకోండి. కోటి, మనం అనుకున్న ప్లాన్ ఈ రాత్రికి అమలైపోవాలి. అలాగే అక్క. ఏం ప్లానే? ప్లాన్ పూర్తయ్యాక నీకే తెలుస్తుంది. ఎందుకు తొందర? ఒరేయ్,
ప్లాన్ పూర్తయ్యాక నాకు తెలుస్తుందా? అంటే వీళ్ళు నన్ను చంపడానికే ప్లాన్ చేసినట్టున్నారు. దేవుడా, వీళ్ళ నుండి తప్పించుకుని బ్రతికేది ఎలారా దేవుడా? ఇంకా ఒక పని పాట లేని పనికి మాలిన వాడి కోసం ఏడుస్తున్నావా? ఏడ్చేయి. ఎంత ఏడుస్తావో ఏడ్చేయి. ఒక తప్పుడు మనిషితో జీవితాంతం ఏడుస్తూ బ్రతకుండా ఇప్పుడే ఏడ్చి మర్చిపో. దివ్య, నా వల్ల కావట్లేదు. అతన్ని నేను మోసం చేయలేను. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ క్షణం వరకు చేతిలో రూపాయి లేకపోయినా ఉద్యోగం చేయను అనే ఓ మూర్ఖుడిని నమ్మి నువ్వు మోసపోతున్నావు. అతను ఏదో ఒక రకంగా బిజినెస్ చేసి గొప్పవాడు అవుతానంటున్నాడు. నువ్వు గుడ్డిగా వాడిని ప్రేమించడమే కాదు, నమ్మేశావు కూడా. చేతిలో పైసా లేని వాడు బిజినెస్ ఎలా చేస్తాడు? దివ్య, నా తల బద్దలైపోతుంది. నన్ను పెళ్లి చేసుకోలేను. అతన్ని మోసం చేసి నేను ప్రశాంతంగా బ్రతకలేను. మళ్ళీ అదే అంటావు? వాణ్ణి నువ్వు మోసం చేయట్లేదు, వాడే కళ్ళబొల్లి మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు. లేదు దివ్య, అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అవునా? వాణ్ణి ఎంతకాలంగా తెలుసు? మహా అయితే 4 ఏళ్ళుగా మంచి పరిచయం. ఓ సంవత్సరంగా లేని ప్రేమ ఉందని మోసపోతున్నావు, అంతేనా? ఓ సంవత్సరంగా నిన్ను నమ్మి ఉన్నాడని అంతలా ఇదే పోతున్నావు. 23 ఏళ్లుగా అమ్మా నాన్న నిన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు అని నీకు అనిపించట్లేదా? దివ్య, నువ్వు నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు. నాకు బ్రతకాలని లేదు. చచ్చిపో. చచ్చిన నిన్ను చూసి అమ్మా నాన్న మేం కూడా చేస్తాం. ఆ తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. దివ్య ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి అర్థం చేసుకో. నీకంటే 7 ఏళ్ళు చిన్నదాన్ని. నాకు అర్థమవుతున్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఒకసారి మన కుటుంబం గురించి ఆలోచించు. అక్క, నీకెంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మాకంటే నీ మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు? అది నువ్వు అర్థం చేసుకో. బంధువులందరి చూపు నీ మీదే ఉంటుంది. దయచేసి వాళ్ళకి అనుమానం కలిగేలా చేయకు. ఎడవడం మాని నవ్వుతూ ఉండు ప్లీజ్. పద. జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో
బావ చేతిలో శూలం గుచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఆ సంఘటన జరిగి ఎన్ని రోజులైనా బావకి కోపం పోలేదు. శూలంతో పొడిచింది నేనే అని తెలిస్తే అక్క పెళ్లికి ఇబ్బంది అవుతుందేమో. పెళ్లి తర్వాత చెప్దామని ఇన్నాళ్ళు ఆగాను. కానీ పెళ్ళాక చెప్తే నేను స్వార్థపరురాలని ఇంకా ద్వేషిస్తారేమో. ఏదేమైనా బావకిప్పుడే చెప్పేయడం కరెక్ట్. ట్యాంకుల్ ట్యాంకుల్ చన్నీరు నెత్తిని గుమ్మరించారు. మీరే అందరికి పెద్ద టార్చర్ అంటే మీరెవరినో టార్చర్ సేవ్ చేసుకున్నారేంటి సార్? టార్చర్ కాలింగ్ ఇదిగోండి. మాట్లాడాల్సిన అవసరం లేదు, కట్ చేసి అక్కడ పెట్టేసి. సార్ టార్చర్ మళ్ళీ కాల్ చేస్తుంది. ఇదో పెద్ద జిడ్డు, పట్టుకుంటే వదలదు. ఇటు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మేమింట్లో ఇలా తుమ్ముతూ ఉంటే మా నాయనమ్మ చిరంజీవ చిరంజీవ అంటారు. ఇప్పుడు మీరు తుమ్ముతున్నారు, నేను చిరంజీవ అంటే చిరంజీవి బాలయ్య ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతారు. తమరు కాన్వెంట్ కదా, అందుకే గాడ్ బ్లెస్ యూ అంటున్నా. గాడ్ బ్లెస్ యూ. చాలే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎందుకలా విసుక్కుంటారు? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమగానా? మనుషులంటే ప్రేమ ఉండాలి బాస్. అసలు ఆ మాటకొస్తే ప్రాణమున్న ప్రతి జీవిపై ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ప్రాణం లేనట్టే లెక్క. కొటేషన్ బాగుంది. ఓ ఆటో కొని వెనకాల రాయి, బాగుంటుంది. బాస్, ఆటో వాడి కొటేషన్ వెనకున్న బాధలో కూడా ప్రేమ ఉంటుంది. ఆపుతావా? ఎందుకు కాల్ చేసావు? చాలా కాలంగా నా మనసులో దాచుకున్న ఓ విషయం చెప్దామని కాల్ చేశాను. చాలా కాలంగా చెప్దామనుకున్న విషయమా? అవును బాస్, అసలు ఈ విషయం చెప్పకుండా దాచాలనుకున్నాను. కానీ నా మనసుకి విరుద్ధంగా ఎప్పుడూ ఏ పని చేయలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పమని నా మనసు గట్టిగా చెప్తుంది. మనసు మాట విననివాడు మనిషే కాదు. నేను మనిషిని. నా మనసు మాట వినాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఓ నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ నిజం? ఈ నిజం చెప్పాక నన్ను ద్వేషించొద్దు, కోప్పడద్దు, ఏమైనా అనిపించొచ్చు. కానీ నిజం చెప్పేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు నేను బాగా నచ్చుతాను. మనకు మనం నచ్చినప్పుడు బ్రతకడం వేస్ట్ బాస్. నాకు నేను నచ్చేలా బ్రతకాలనుకుంటున్నాను. అందుకే నిజం చెప్పేయాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. చాటుగా ఉండి చెప్పడం నాకిష్టం లేదు బాస్. నిజం మాట్లాడడానికి గట్స్ ఉండాలి. ఆ గట్స్ నాకున్నాయి. మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఆ నిజం నేను చెప్పాలి. అప్పుడే నేను నిజాయితీగా చెప్పినట్టు. బాగా డ్రామాటిక్ గా చెప్తున్నావు. పార్ట్ టైం జాబ్ గా డ్రామాలు రాస్తుంటావా? లైఫ్ కంటే పెద్ద డ్రామా ఏముంటుంది బాస్. మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా ఒక్కోసారి సరదా తీర్చేస్తూ ఉంటుంది. ప్రసంగం ఆపి నిజమేంటో చెప్పు. చెప్పానుగా, నేరుగా మిమ్మల్ని చూస్తూ చెప్పాలని. ఫోన్లో కాదు, భోజనాలయ్యాక రిసార్ట్లో ఎక్కడ కలవాలో చెప్తాను. అక్కడికొచ్చి వెయిట్ చేయండి, నేను వస్తాను. హలో బాసు, నువ్వు నక్కతోకని కాదు, హోల్సేల్ గా ఒక పెద్ద నక్కల గుంపునే తొక్కేసొచ్చినట్టున్నావు. అన్నమో రామచంద్ర అని నాలాంటోడికి అన్నమే దొరకదు. మీలాంటోడికి మాత్రం అన్నమేంటి, అక్షయ పాత్రే దొరుకుతుంది. ఆ మధుబాల మిమ్మల్ని ఇన్నాళ్ళు మీ వెంటబడి టీస్ చేస్తుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ మధుబాల మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని. కాకపోతే వాళ్ళ అక్కతో నిశ్చితార్థమైందని ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఆగలేక తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని డిసైడ్ అయింది. అందుకే నేరుగా మిమ్మల్ని కలిసి నిజం చెప్పేస్తానంటుంది. మీకు బెస్ట్ చాయిస్ అక్కను వదిలేసి చెల్లించి చేసుకోవడమే. చెప్పు తెగుద్ది. చెప్పుదేమో సార్, ఇంకో జత కొనుక్కోవచ్చు. మధుయే మీకు సరైన జోడి. రే రూతర్, పోరా అవతలికి. మధుకు తొడగడానికి ఉంగరాన్ని పట్టుకుని రెడీగా ఉండండి. విసిగిస్తూ ఉంటాడు.
ఏంటి నాతో చెప్పాలనుకుంటున్న నిజం? అచ్చా! ఏమై ఉంటుంది? రే, అందరూ జాగ్రత్తగా వినండి. రిసార్ట్ కాస్త సద్దుమణిగాక వాడికి కాల్ చేసి ఏదో విధంగా బయటకు వచ్చేలా చేస్తాను. వాణ్ణి అటాక్ చేసి మూట కట్టి ఈ బండిలో వేసుకొని వెళ్ళిపోదాం. ముహూర్తం దాటిపోయేంత వరకు విడిచిపెట్టద్దు. ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లికొచ్చిన జనం రకరకాలుగా కథలు చెప్పుకుంటారు. మొన్నటి వరకు పెళ్ళొత్తున్నవాడు ఇప్పుడు ముహూర్తానికి ముందే పారిపోయాడని మనమే ఒక కట్టు కథ సృష్టిద్దాం. ఆ కోపంతో చిందు వాళ్ళ నాన్న ఆ ముహూర్తానికి ఎవరో ఒకరితో పెళ్లి జరిపించాలని చూస్తాడు. ఆ సమయానికి నేనంట్రై తన మెలో తాళి కడతాను. నీ ఆలోచన కరెక్ట్ మావా. ఈ రాత్రికి కిట్టి పరిస్థితుల్లోనూ ఆ నందుగాడిని కిడ్నాప్ చేసి తీరదాం. అసలు అప్పుడు ఏం జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. నా ఈగోని హర్ట్ చేశావు. నన్ను పిచ్చోళ్ళ పరిగెత్తెల చేశావు. కావాలంటే నా 2 చేతుల్లో శూలాన్ని గుచ్చండి. నీకు ఈ శిక్ష కాదు, ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తాను.